హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 మనాలి వ్లాగ్. ఈ పార్ట్ 2 వ్లాగ్ అయితే మా మనాలిలో డే 2 అండ్ డే 3 గురించి అయితే ఉంటుంది. ఇంకా అందరూ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూస్తున్నారు అనుకుంటున్నా. ఎవరన్నా పార్ట్ 1 మిస్ అయ్యింటే పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా మంచిగా అర్థమవుతుంది. సో ఇంకా మా డే 2 అయితే మేము కుల్లుకు వెళ్ళి పారాగ్లైడింగ్ అయితే మా డే 2 అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరింది. అసలు అయితే లాంగెస్ట్ పారాగ్లైడింగ్ అంట, చాలా బాగుంది బయట నుంచి అయితే. ఇంక అక్కడ పోతే ఎట్లుంటుందో ఏమో చూద్దాం పదండి, లెట్స్ గో. యాక్చువల్గా మీకు పార్ట్ 1లో అయితే చెప్పిన క్లారిటీగా ఏమనంటే, మాకు స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల షోలాంగ్ వ్యాలీ, రోహతాంగ్ పాస్, అటల్ టన్నల్ ఇవైతే బంద్ చేసినారని. సో అక్కడికైతే మాకు అలో లేదు. కాబట్టి ఈ నా బ్లాగ్ అయితే ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా మనాలి పోయినప్పుడు ఇన్ కేస్ స్నోఫాల్ ఎక్కువ ఉండి ఈ మెయిన్ ప్లేస్ అన్నీ ఒకవేళ బంద్ అయితే, ఒకవేళ క్లోజ్ ఇట్లా మీకు అలో లేదు అంటే, సో అవన్నీ క్లోజ్ అయినాయి అంటే నా వ్లాగ్స్ అయితే మీకు మనాలి పార్ట్ 1 పార్ట్ 2 వచ్చి మీకు ఆల్టర్నేట్గా అయితే హెల్ప్ అవుతుంది. అంటే ఆల్టర్నేట్ ప్లాన్. అక్కడ పోయి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ తెలియకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడతారు. మీరు ఈ వ్లాగ్ చూసి ఇంకా ఈ గైడ్లైన్స్ అన్నీ పట్టుకుంటే మీకు ఆల్టర్నేట్ అనేది దొరుకుతుంది. బాగా అక్కడైతే ఎట్లా ఎంజాయ్ చేస్తామో ఈ వ్యూస్ కూడా అలానే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రజెంట్ మేమైతే ఇప్పుడు పారాగ్లైడింగ్ చేయడానికి ఏదో ఒక పెద్ద మౌంటైన్ పైకి అయితే తీసుకొని పోతున్నారు. ఫుల్ స్నో అనమాట, రోడ్డు మొత్తం స్నోనే. ఆల్మోస్ట్ 40-45 మినిట్స్ అయితే మాకు ఆ బుల్లెరో జర్నీ అయితే జరిగింది. ఇంకా పైకి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు పారాగ్లైడింగ్ చేసేవాళ్ళు, మొత్తం గ్రూప్స్గా డివైడ్ అయి ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే ఆ గోప్రో అవన్నీ ఇచ్చి సేఫ్టీ మెజర్స్ అన్నీ చేస్తున్నారు మాకు. కింద నుంచి ఆ పారాగ్లైడింగ్ వ్యూ చూసేసరికి ఫుల్ ఎక్సైట్మెంట్తో నిన్నాం. ఇంకా పైన వచ్చి ఇవన్నీ చూసేసరికి లైట్గా భయం వేస్తుంది అనమాట. గుండె మెల్లమెల్లగా స్పీడ్ పెంచుతుంది. ఇంకా ఏముందిలే, నేనైతే ఏం భయపడలేదు గాయ్స్. చూడండి ఒకసారి బాగా, నెక్స్ట్ మనది వస్తుంది చూడండి. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడేలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. वेट डालो पीछे को, पीछे अभी थोड़ी वेट, शिफ्ट द बैक वेट एंड फर्स्ट टाइम लेग डाउन.
దిగుతా ఓకే. నా ఫ్రెండ్ అయితే ఒక ల్యాండ్ అయిపోయినాడంట. ఇంకా నేను వేరాడు ఇప్పుడే స్టార్ట్ అయినాడు. సబ్స్క్రైబ్ లైక్ షేర్ అన్నీ చేసుకోండి చెప్తా. సబ్స్క్రైబ్ లైక్ షేర్ అన్నీ. వైబ్ విత్ వర్షిత్ ఇట్లుంటుంది వైబ్ మనతో వస్తే. మంచి సబ్స్క్రైబర్స్ మంచిగా అంతా బాగా ఫేమస్ అయితే సబ్స్క్రైబర్స్ ఇట్లా పిలుచుకొని వస్తా అంటారు మా ఫ్రెండ్స్ని అందరినీ. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే మనం ఎంజాయ్ చేసే కదా ఉండేది. ఓయ్ లేదప్పా. Legs up. సూపర్ Sit down. సూపర్. Wait. అబ్బా ఏంటి అంకుల్ అంత స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. పాపం తడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. బ్రో మజా. సో అదే అనమాట పారాగ్లైడింగ్. అంత ధైర్యంగా అంత సాహసంగా అయితే మనం పారాగ్లైడింగ్ అయితే ఫినిష్ చేసినాం. మాకైతే పారాగ్లైడింగ్ కాస్ట్ వచ్చి 5,000 అండ్ గోప్రో వీడియోకి 500 ఎక్స్ట్రా అడిగినారు. 800 అడిగినారు, ఇంకా మేము 500 మాట్లాడుకున్నాం. మంచి ఎక్స్పీరియన్స్ గాయస్, అసలు ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుండే. ఇంకైతే మన వెహికల్ వచ్చేసింది, ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే. మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారంట. ఇంకా చలో. ఇంకా నెక్స్ట్ మా కార్ డ్రైవర్ అయితే నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్ చేయండి బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నాడు. బట్ సైడ్ అంతా చూస్తే రివర్లో వాటర్ తక్కువ ఉన్నాయి, వేవ్స్ తక్కువ ఉన్నాయి. ఇంకా అడిగితే కాస్ట్ ఎంత డీటెయిల్స్ కనుక్కుంటే పర్ పర్సన్ 4,000 అన్నారు. ఇంకా మాకైతే వర్త్ కాదనిపించింది, ఎందుకంటే వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది గాయస్ అసలు. ఇంకా అందుకని ఏముంది లైట్ నెక్స్ట్ టైం వేరే చోట ఎక్కడైనా రిస్క్ అట్లా ఏమైనా చేయొచ్చు అనుకుని. ఇంకా దాని తర్వాత అయితే మా కార్ డ్రైవర్ కుళ్ళులో ఈ అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకొని వచ్చినాడు అనమాట. ఇంక ఇక్కడ రివర్లో కాసేపు అట్లా ఎంజాయ్ చేస్తాం. ఇంకా టెంపుల్లోకి అయితే పోయినాం. అండ్ ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటే కాసేపు ఫొటోస్ వీడియోస్ వ్లాగ్స్ అన్నీ షూట్ చేసుకొని వెళ్ళినాం. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ రివర్ రాఫ్టింగ్ ఎవరో చేస్తున్నారు. నాకైతే అంత అనిపించలేదు అసలు. చూడండి, ఏదో మామూలుగా నార్మల్గా పోతున్నట్లే ఉంది. ఇంకా అలా రివర్లో చాలాసేపు ఆడుకొని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చినాం. ఏదోలే నార్మల్గా చిన్న టెంపుల్ అనుకున్నాం, కానీ లోపల చూస్తే చాలా బాగుంది. చూడండి మీరే, పోయి కొద్ది టెంపుల్ వస్తానే ఉంది. ఏదో చాలా డిఫరెంట్గా ఉంది ఈ టెంపుల్ అయితే. మామూలుగా టెంపుల్ అయితే మన ఊర్లలో జస్ట్ ఒక ఫ్లోర్లో అట్లా ఉండిపోతుంది అంతే. ఈ టెంపుల్ అయితే ఫ్లోర్స్ 1 2 3 4 5 ఫ్లోర్స్ దాకా మొత్తం పైన డిఫరెంట్ గాడెసెస్ గాడ్స్ అందరు ఉన్నారనమాట.
ఇంకా మేమైతే టెంపుల్ మొత్తం విజిట్ చేసి కొంచెం అక్కడ టెంపుల్లో షాపింగ్ చేసి ఇంటికి కావాల్సిన వస్తువులు గుడికి తీసుకోపోవాలి కదా, మామూలుగా ఏదో ఒకటి తీసుకోపోతారు. నేనైతే చిన్నది లక్ష్మీదేవి విగ్రహం అయితే తీసుకున్నా, ఇంకా చాలా తీసుకున్నాం. అండ్ మాకైతే ఇక్కడ ఫుడ్ అయితే సర్వ్ చేసినారు, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. గుడిలోనే ఫ్రీ ప్రసాదం లాగా అన్నదానం అంటారు కదా, అట్లా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సర్వ్ చేస్తారంట. ఇంకా ఇవే ఇంటికైతే తీసుకున్న ఐటమ్స్ టెంపుల్ నుంచి. మా మమ్మీ వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అండ్ నెక్స్ట్ టెంపుల్ విజిట్ అయిపోయినాక మనాలి పోయే రిటర్న్ రూట్లో ఏదో హాట్ స్ప్రింగ్స్ అంట, న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ అన్నారు. ఇంకా అది విజిట్ చేద్దాం అనుకున్నాం, ఇంకా పోయే దారిలోనే కాబట్టి ఇంకా చూద్దామని ఫిక్స్ అయినాం. బట్ అది ఎట్లుంటుందో ఏమో తెలియదు. న్యాచురల్ హాట్ స్ప్రింగ్ వాటర్ అంట, న్యాచురల్గా వాటరు హాట్గా వస్తాయంట. అది మనాలిలో చాలా ఉన్నాయి అట్లా ప్లేసెస్, బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఇట్లుంది. చాలా వరస్ట్ అని చెప్పలేము, బట్ అది మనకు సెట్ కాదంట, అట్లా ఇట్లుంది ఇక్కడైతే. ఇంక అవన్నీ చూసి వచ్చేసినాం, ఏం పోతాంలే అని. జస్ట్ ఊరికే చేతులు ఆ హాట్ వాటర్లో పెట్టుకొని, ఇంకా న్యాచురల్ హాట్ వాటర్ కాబట్టి వచ్చేసినాం. అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను దానిపైన. ఇంకా అది గైస్, డే 2 అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాం ఫుల్. మెయిన్ మాకైతే డే 2లో మెయిన్ పారాగ్లైడింగ్ అయితే ఇంకా ఫుల్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా దారిలో ఇట్లా డామినోస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి, ఇంకా అక్కడ ఫుడ్ తినేసి, ఇంకా అలా పోయే దారి అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకా మేమైతే మా రూమ్కి రిటర్న్ వెళ్ళిపోయినాం. డే 2 అయితే ఇట్లయితే ఎంజాయ్ చేసినాం. ఫైనల్లీ హార్ట్ షేప్ స్నోతో అయితే మేక్ చేసినా. ఎట్లా అంటే ఇదో ఈడుండింది స్నో మొత్తం. మా ఫ్రెండ్స్ అందరు నిద్రపోతా అంటే టైం ఇప్పుడు నైట్ 10:30 or 11 అవుతుంది. ఇంకా నాకు బోర్ కొట్టంటే బయటకు వచ్చి ఇక్కడ మొత్తం ఇట్లా దీన్ని చేసి లాస్ట్ సంపాదించిన. ఈ ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్. బాగుంది కదా క్యూట్గా. నిన్న స్నోలో మొత్తం ట్రై చేసిన, అస్సలు రానే లేదు చేతికి. బ్లాగ్లో చూసింటారు మీరు ఇంతకుముందు. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది, పర్ఫెక్ట్ షేప్ కదా. ఎవ్వరు లేరు మాల్ రోడ్ అనమాట. నైట్ 11 o'clock ఖాళీ మాల్ రోడ్, ఎవ్వరు లేరు. మీరేమన్నా ఫుడ్ అట్లా ప్లాన్స్ ఉంటే నైట్ టైం డిన్నర్లో కొంచెం త్వరగా వచ్చి తినండి. 10-11 తిందామంటే ఏమన్నా ఖాళీ పోతారు మళ్ళా. ఇట్లా అందరూ మనాలిపురం యువత అందరూ డల్మాలాడ బొమ్మాయిన తోముందరు వేసుకోవాలి డ్యాన్స్ అంతే. ఏమైనా ఫుడ్ బాగా తినాలనుకునే వాళ్ళు 10 లోపల రాండి. మేము నిన్న మొన్న ఆ టైంకి వచ్చినాం, ఇప్పుడు దూల బట్టి వచ్చినాం. ఏం లేదు, ఇక్కడ ఆడుకోండి అంతే. బాయ్ ఫ్రెండ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 అనమాట. ఇది నా అవుట్ఫిట్ ఈరోజు. ఏం బూట్స్ ఉంటే సరిపోతుంది ఇక్కడ అంతే. అండ్ ఈరోజు అయితే మా డే 1కి డే 3కి చాలా తేడా ఉందన్నమాట. ఏంటంటే డే 1 మొత్తం ఫాగ్, స్నో టోటల్. ఎస్టర్డే నిన్న అయితే హాఫ్ డే సన్, హాఫ్ డే అట్లా క్లైమేట్ ప్రిడిక్ట్ చేసేదానికి లేదు, మారుతా ఉంది. ఈరోజు అయితే చూడండి, చూడండి మీరు కూడా. మొత్తం స్నో అంతా కొంచెం లైట్గా కరిగిపోతుంది అనమాట సిటీలో మొత్తం. నేను నైట్ చేసిన నా హార్ట్ సింబల్ అయితే లాస్ట్కి ఇట్లా అయింది చూడండి. బాగానే ఉంది, బట్ కొంచెం లైట్గా షేప్ అవుట్ అయింది.
ఇంకా ఈరోజు అయితే మేము నెహ్రూ కుందు అవి పోదాం అనుకుంటున్నాం, చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, లెట్స్ గో దేర్ ఎనీవేర్. అక్కడికి తీసుకుపోతారా అండి, నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేయండి అంతే, చూస్తానండి. గైస్ మీరు చూస్తున్నట్లయితే నా వెనకాలైతే ఫుల్ బాగా ఎండ ఉందన్నమాట స్టేర్స్ పైన. అసలు 2 days నుంచి ఎండ అనేది తగిలిండేదే లేదు బాడీకి. ఫస్ట్ టైం 2 days తర్వాత ఎండలోకి పోదాం. అంటే నిన్న కుళ్ళులో ఉన్నిందనమాట లైట్నింగ్, బట్ మరి ఇంత ఎండ అయితే లేదు, ఇంతగా మనం నార్మల్ మన ఊర్లలో ఉన్నంత అయితే లేదు. పోదాం రండి ఒకసారి. సూర్యుడు, ఓ సూర్యుడు. బాగుంటుంది ఇట్లా ఆ ఎండ ఆ స్నో చూడండి, అసలు చాలా బాగుంది కదా. స్నో అండి ఎండ ఉంటే హెవెన్, ఇంకా స్నోఫాల్ హెవెన్, స్నో అండి ఎండ పడితే ఇంకా కనిపించే లొకేషన్ వేరు. అండ్ ఉత్త స్నో అండి ఫాగ్ ఉంటే అది ఇంకో వేరు, మరి అది ఇంకో వైబ్. ఇంకా నేనైతే మనాలికి వచ్చినందుకు గుర్తుగా మనాలికి సంబంధించి రిలేటెడ్ ఏదైనా టాటూ వేసుకుందాం అనుకున్నాం. ఇంకా అక్కడ ఇక్కడ ఎట్లెట్లో సెర్చ్ చేసి మంచి టాటూ అయితే పెట్టినాం నా పేరుకి, ఇంకా మనాలికి సెట్ అయ్యేట్లుగా. చూడండి ఆ టాటూ ఏమైతే ఉంటుందో. ఇంకెలాగో మళ్ళీ తిరిగిండే ప్లేసెస్కి మ్యాక్సిమం రామ్ కాబట్టి వాటికి గుర్తుగా క్లాత్స్ కానీ టాటూస్ కానీ నేనైతే ఇవన్నీ చేస్తాను. క్లాత్స్ ఇంకా టాటూస్, మెయిన్ టాటూ అయితే ప్రిఫర్ చేస్తాను, గుర్తుగా ఉండిపోతాయి. ఇంకా లేదంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇట్లాంటివన్నీ కొనుక్కోండి గైస్, గుర్తుగా ఉంటాయి. టాటూ ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి గాయస్. ఆ టాటూ ఎందుకంటే ఆ మౌంటైన్స్ అనేది మనాలికి, ఇంకా వి వచ్చి నా పేరు వర్షిత్ అండ్ మన ఛానల్ పేరు వైబ్ విత్ వర్షిత్, నా ఇనిషియల్ కూడా వీనే కాబట్టి అన్ని వి అంటే మనం. సో కమెంట్ చేయండి టాటూ ఎట్లుందో. ఇంకా నెక్స్ట్ అయితే మేము నెహ్రూ కుందుకైతే వచ్చినాం. ఇక్కడైతే ఏదో ఆడిటోరియం, ఇంకా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, కొంచెం ఓల్డ్ సిటీ లాగా, షాపింగ్ అంతా. ఇంకా ఎక్కడైతే ఎక్స్ప్లోర్ చేస్తా నిన్నాం టైంపాస్ అంతా. ఈరోజు ఇంకా రిటర్న్ కాబట్టి నైట్ మాకైతే బస్సు ఉంది ఢిల్లీకి. ఇంకా ఈరోజు అంతా ఎట్లయితే ఎక్స్ప్లోర్ చేస్తా ఎంజాయ్ చేస్తా నిన్నాం. ఇదైతే మాకు మేజర్ మిస్సింగ్ అనమాట. అటల్ టన్నల్, రోహతాంగ్ పాస్ ఇవన్నీ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినాం, బట్ అవన్నీ క్లోజ్, ఫుల్ స్నో అంటాం కాబట్టి ఏం చేయలేం. ఇంకా గోడలపై నా పెయింటింగ్ చూసి ఆస్వాదించాలి. సో ఇంకా నెక్స్ట్ బై టు మనాలి అనమాట. అయిపోయింది మనాలి ట్రిప్ అయితే. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం మా బస్ దగ్గరికి. జింగ్ బస్ లాంజ్ అంట ఎక్కడో, ఇంకా ఆటో అని అడిగితే తీసుకెళ్ళినాడు. ఇంకా వచ్చేసినాం, అయిపోయి మనాలి ట్రిప్. ఫుల్ సాడ్ ఫేసెస్ అందరం.
ఇంకైతే ఇక్కడ బస్ కోసం వెయిట్ చేపించిన జింగ్ బస్ లాంజ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వెయిట్ చేస్తా కొంచెంసేపట్లో నిన్నాం, ఫొటోస్ అవన్నీ చూస్తాం, మెమోరీస్. అప్పుడే అయిపోయింది ఆ ట్రిప్ అనే బాధ ఒక పక్కేమో. ఇదే మనం ఢిల్లీకి రిటర్న్ పోవాల్సిన బస్సు అయితే వచ్చేసింది. కొంచెం లేట్గా రావచ్చు కదా బ్రో. సో ఇంకా ఫైనల్లీ సేఫ్గా ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా ఢిల్లీ నుంచి అయితే నేను నెక్స్ట్ డే ఫ్లైట్ బుక్ చేసుకుని బెంగళూరుకి అయితే టికెట్ బుక్ చేసుకున్నాం. ఇంకా ఇది ఢిల్లీలో మా ఫ్రెండ్స్ ఉన్నారు గుర్గాన్లో. ఇంకా అక్కడ వాళ్ళని కలిసి ఇంకా షాపింగ్ అయితే చేసినాం మళ్ళీ. ఎందుకంటే మెయిన్ ఇంట్లో వాళ్ళకి ఏమైనా తీసుకుపోవాలి కదా, మనం మాత్రం తీసుకుని ఎంజాయ్ చేస్తే ఎట్లా? తప్పు గైస్. రిటర్న్ పోయేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏదో తీసుకుపోదాం. నేనైతే మస్తుగా షాపింగ్ చేసిన, మా మమ్మీల కోసం, మా చెల్లెల కోసం, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ కోసం చాలా షాపింగ్ చేసిన. అండ్ ఇంకా నాకైతే దారిలో మధ్యలో కుతుబ్ మినార్ అయితే కనిపించింది. పోదాం అనుకున్నాం, బట్ అసలు అందరి బ్యాటరీస్ అయితే జీరో అనమాట, ఎవ్వరికి ఓపికలు లేవు. ఇంకా ఈ ఢిల్లీ, ఆగ్రా ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఇంకొకసారి వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయినాం. ప్రజెంట్ మనాలితో సరిపెట్టుకున్నాం కానీ ఇంకా గమ్మునే షాపింగ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా షాపింగ్ అయితే చేసినాం ఫుల్. ఇంకా షాపింగ్ అవన్నీ కానిచ్చుకొని ఇంకా నైట్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చెన్నై పోయేటోళ్ళు వాళ్ళ సైడ్ ఎయిర్పోర్ట్కి పోయినారు, ఇంకా నా సైడ్ నేను. ఇంకా ఇది చూసినట్లయితే నేను ముందు రోజు రూమ్ వెకేట్ చేసేటప్పుడు షూస్ వేసుకున్నా, ఇంకా అప్పటి వరకు తీయలేదన్నమాట. తీసి చూస్తే అట్లయినాయి. అంత కష్టపడుతున్నాం గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోరు? సబ్స్క్రైబర్సే చేసుకోరు, వీడియోస్ అయితే చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోరు, ఏం చేసుకోరు, స్నేక్స్ కదా అందరూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా? ఇంకా నేనైతే కాసేపు మా ఫ్రెండ్స్తో ఉండి అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి వాళ్ళు చెన్నై పోవాల్సిన వాళ్ళు ఆ పక్క వెళ్ళిపోయి నేను బెంగళూరు కదా ఇటు వచ్చేసినాం. ఇంకా అన్బోర్డింగ్ అంతా ఫినిష్ చేసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చినాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది, ఒక లుక్ వేయండి ఒకసారి. ఇక్కడ కామెడీ ఏమంటే నేను నైట్ వచ్చి నా బోర్డింగ్ పాయింట్ దగ్గర కూర్చున్నప్పుడు ఎవ్వరు లేరనమాట, నేను ఒక్కడే ఫుల్ స్లీప్లో నిన్న. ఇంకా లేచి చూసేసరికి అమ్మో ఫుల్ జనాలు, అసలు ఫుల్ షాక్ అయిపోయినా. అసలు ఏంద్రా ఏడున్నా నేను అని 5 minutes దిమ్మ తిరిగిపోయింది. ఇంకా మళ్ళీ కరెక్ట్గానే ఉన్నాంలే, క్రౌడ్ ఎక్కువైనారు అనుకున్నా. ఇంకా అయితే మన ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోమన్నారు, ఇంకా వచ్చేసినాం. లెట్స్ గో టు బెంగళూరు, బ్యాక్ టు హోమ్. ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఒరే అబ్బాయిలు, కాస్త రైట్ కార్నరే కాదు కొంచెం లెఫ్ట్ కార్నర్ కింద చూస్తే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రైట్ కార్నర్ మళ్ళీ చూసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక అట్లా రైట్ కార్నర్స్ మస్తుగా వస్తాయి మన దాంట్లో. ఇంకైతే ఎర్లీ మార్నింగ్ ఇట్లయితే వ్యూ ఉన్నింది విండోస్ సైడ్, చాలా బాగుండే. నా దరిద్రం ఎప్పుడు విండో సైడే దొరకదు నాకు ఫ్లైట్లో. థర్డ్ టైం పోతాను, ఇది థర్డ్ టైమో సెకండ్ టైమో. ఒకసారి నాకైతే విండో సైడ్ ఎక్స్పీరియన్సే లేదు. ఇంకా బెంగళూరులో అయితే దిగేసినాం. ఇంకా నాకు మెయిన్ టాస్క్ ఏంటంటే ఢిల్లీ నుంచి బెంగళూరు 2100 kilometers గైస్. ఫ్లైట్లో ఆరాంగా 10,000 టికెట్ బుక్ చేసుకొని 2 hours వచ్చేసిన, 2-3 hours. ఇంకా మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చి ఆలాస్ట్,
మా ఫ్లాట్ వచ్చి ఇలా 100 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్ 100 కిలోమీటర్స్. ఆ 100 కిలోమీటర్స్కి ఇంకా ఎయిర్పోర్ట్ బస్సులో పోవాలంటే దూల తీరిపోతుంది. 3.5 hours పట్టింది నాకైతే పోవడానికి. చూడండి ఎంత డిఫరెన్స్. ఇంకా అది గాయస్ పార్ట్ 1 పార్ట్ 2 అయితే. బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. పార్ట్ 1 పార్ట్ 2 అన్నీ నచ్చినాయి అనుకుంటా అన్నా మీకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసి సపోర్ట్ చేయండి గాయస్.